కామారెడ్డి జిల్లా టీఎన్జీఓఎస్ మరియు టీజీఓ సంఘాల ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నందు నూతన సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం తెలుగువారి నూతన సంవత్సరం అయినటువంటి శ్రీ విశ్వవసునామ ఉగాది సంవత్సరంను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా టీఎన్జీఓఎస్ మరియు టీజీఓ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ నరాల వెంకటరెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ ముఖ్య అతిథులుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నందు వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మరియు వారి శిష్య బృందంచే విశ్వవసునామ నూతన ఉగాది వేడుకలు మరియు విశ్వవసునామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ నరాల వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దేవేందర్ మరియు సాయిరెడ్డి, టీఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి నాగరాజు, సహాధ్యక్షులు చక్రధర్, కోశాధికారి దేవరాజు, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, జాయింట్ సెక్రటరీ గణేష్ మరియు కార్యదర్శి సభ్యులు ఉద్యోగులు పాల్గొన్నారు. నిత్యం ఋతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవ అందరి ఋషుల ద్వారా మన దగ్గరికి ఈ శాస్త్రం వచ్చింది. ఈ శాస్త్రంలోని భాగమే ఈ ఉగాది పండుగ. ఆయా సంవత్సరం పంచాంగ గణితం ఆధారంగా రాజాది నవనాయకులు రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, విరసాధిపతి బాధ్యతలు సూర్యాదిగా 7 గ్రహములు ఎవరికి ఏ నాయకత్వము వచ్చినదో తెలుపబడుతుంది. ఈ నూతన తెలుగు సంవత్సరంలో అయిన విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైన రోజు అంటే ఈ రోజు చైత్ర శుద్ధ పాఠ్యమి అనగా భానువారం ఆదివారం రోజున రావడం వలన ఈ సంవత్సరానికి రాజు సూర్యుడయ్యాడు. కార్యాలయంలో టీఎన్జీఓస్ అండ్ టీజీఓస్ అధ్యక్ష కార్యదర్శుల వారు అండ్ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అండ్ చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. జై శ్రీరామ్. అవినాష్ సార్ Direct
Guru Garu and TNGOs, President Venkateshwar, or TNGOs of the TGOs, President etc. Michael, to children, Vishwa Vasu Rama, Telugu నూతన సంవత్సరం శుభాకాంక్షలు. చాలా షార్ట్ నోటీస్లో నిర్వహించడం జరిగింది. సో మై బెస్ట్ విషెస్ అండ్ థ్యాంక్స్ టు TNGOs. రాత్రి చెప్పడం జరిగింది. సో ఈరోజు చాలా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఉగాది రోజులు జనాలు సుఖం కోసం, అభివృద్ధి కోసం కామారెడ్డి జిల్లా రైతులు ఉన్నారు, బిజినెస్ మ్యాన్ ఉన్నారు, అందరికీ అభివృద్ధి కోసం ఈరోజు ప్రేయర్ చేయడం జరిగింది. ఈరోజు ప్రార్థన చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఇప్పుడు కామారెడ్డి జిల్లా నుంచి మహిళ చాలా సంతోషం. స్టేట్లో మహిళలు పంచాంగ పట్టణం చేశారు. చాలా సంతోషం. మహిళా శక్తి యాక్చువల్గా కనిపిస్తుంది. సో మళ్ళీ ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. వ్యయమేమో ఖర్చేమో 14% ఉంటుంది, రాజపూజ్యమేమో 5% ఉంటుంది, అవమానమేమో 7% ఉంటుంది. వృషభ రాశి వాళ్లకు 11% ఆదాయం, వ్యయం 5% ఉంటుంది, రాజపూజ్యం 1 అయితే 3% అవమానం ఉంటుంది. మిథున రాశి వాళ్లకు 14% ఆదాయం, వ్యయం 2% అయితే రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్లకు 8% ఆదాయం అయితే 2% వ్యయము, రాజపూజ్యం 7%, అందరి చేత కొంత ఇబ్బంది పడడము 3%గా ఉంది. సింహరాశి వాళ్లకు 11% ఆదాయం 2, వ్యయమేమో ఖర్చేమో 14% ఉంటుంది, రాజపూజ్యమేమో 5% ఉంటుంది, అవమానమేమో 7% ఉంటుంది. వృషభ రాశి వాళ్లకు 11% ఆదాయం, వ్యయం 5% ఉంటుంది, రాజపూజ్యం 1 అయితే 3% అవమానం ఉంటుంది. మిథున రాశి వాళ్లకు 14% ఆదాయం, వ్యయం 2% అయితే రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్లకు 8% ఆదాయం అయితే 2% వ్యయము, రాజపూజ్యం 7%, అందరి చేత కొంత ఇబ్బంది పడడము 3%గా ఉంది. సింహరాశి వాళ్లకు 11% ఆదాయ వనరులు కలుగుతూ ఉంటే అదే 11% వాళ్లకు ఖర్చులు అవుతాయి. 3% అందరి చేత పొగడబడుతుంటే 6% కొంత నిందింపబడే అవకాశాలు ఉంటాయి. కొంత జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వాళ్ళు 14% ఆదాయాన్ని పొందితే కేవలం 2% మాత్రమే ఖర్చు పెడతారు. 6% రాజపూజ్యమైతే అదే కోవలో 6% అవమానాన్ని పొందుతూ ఉంటారు. తులారాశి వాళ్ళు 11% ఆదాయము, 5% వ్యయాన్ని పొందుతూ ఉంటారు. 2% రాజపూజ్యమైతే 2% అవమానం పొందుతారు. వృశ్చిక రాశి వాళ్ళు 2% ఆదాయం, 14% వీళ్ళ ఖర్చు ఉంటుంది, 5% రాజపూజ్యము, 2% అవమానం ఉంటుంది. ధనురాశి వాళ్లకు 5% ఆదాయం అయితే 5% సమపాళ్లలో ఖర్చు ఉంటుంది, 1% రాజపూజ్యమైతే 5% అవమానం ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ఆదాయము 8 వాళ్ళు ఉంటుంది, వ్యయమేమో 14 వాళ్ళు ఉంటుంది, 4% రాజపూజ్యమైతే 5% వీళ్ళు నిందింపబడే అవకాశాలు ఉంటాయి. కుంభరాశి వాళ్ళు 8% ఆదాయం అయితే 14% వ్యయము, రాజపూజ్యము 7%, 5% అవమానం ఉంటుంది. చివరగా మీన రాశి వాళ్లకు
5% ఆదాయం, వ్యయమేమో 5% ఉంటుంది. రాజపూజ్యము 3% అయితే అవమానము 1% ఉంటుంది. ఏతావత మన రాష్ట్రానికి, మన కామారెడ్డికి 100లో 99% ఆదాయం ఉంది. ఈ సంవత్సరము 93% ఖర్చు ఉంది. అంటే మన మిగులు దాదాపుగా ఒక 3% మిగులే ఉంటుంది. కాబట్టి సర్వ ప్రజలకు బాగా సేవా కార్యక్రమాలు విరివిగా కొనసాగుతుంటాయి. ఈసారి పాలన చాలా సుభిక్షంగా ఉంటుంది. ఒడిదుడుకులు అనేటువంటివి ఉండవు. ముఖ్యంగా మన కామారెడ్డి కోరికలు తీర్చేది కనుక ఎవరెవరు ఏ కోరికతో కలెక్టర్ గారిని ఆశ్రయిస్తారో, కలెక్టరేట్ ఆశ్రయిస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సచివాలయం ద్వారా అన్ని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. తర్వాత అధికారులకు, ఇక్కడ ఉండే సర్వ పాలకులకందరికీ కూడా సఖ్యత ఏర్పడుతుంది. తద్వారా మానవులందరూ కూడా ఏవేవైతే రైతుల దగ్గర నుండి, సేవకుల దగ్గర నుండి, కర్మచారుల దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఈ సంవత్సరపు పొందే అవకాశం చాలా బాగుంది. అందరి జేబులలో, అందరి బ్యాగులలో 4 డబ్బులు మిగులుతాయి. బాగా కష్టపడ్డ వాళ్లకు ఇట్లా బీరువా తాళాలు తీయగానే 1000 రూపాయల నోట్లు ఎట్లాగో రద్దయినాయి, 2000 రద్దయినాయి, కానీ 500 నోట్లు ఉన్నాయి కనుక ఆ 500 నోట్ల కట్టలు ఇట్లా జలజల రాలి కింద పడతాయి. అట్లా కుబేర సమానమైన ధన సంపద ఈ సంవత్సరం అందరూ కూడా పొందబోతున్నారు అని చెప్పడానికి చాలా సంతోషాన్ని పొందుతూ